శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 3వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక్కరోజు కూడా సాధారణమైనటువంటి రోజు కాదు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. కానీ రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి మలుపులు, ఆలోచన మార్పులు మరియు కొంత పరీక్షించే పరిస్థితులను కూడా తీసుకురాబోతుంది. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఈ రాశి ఫలితాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో మీకు మార్గదర్శనం, జాగ్రత్తలు, శుభ ఫలితాలకు దారి చూపే పరిహారాలు కూడా ఉన్నాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. ఉదయం ప్రారంభం కొంచెం మందగిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంగా జరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు మెల్లగా అనుకూలంగా మారుతాయి. మీరు ఇప్పటి వరకు ఆలోచిస్తున్నటువంటి పనుల్లో కొంత స్పష్టత వస్తుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఇది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి బలంగా సహాయపడుతుంది. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశ్నలు లేదా అదనపు పనులు కూడా రావచ్చు. అయితే ప్రశాంతంగా తెలివిగా స్పందిస్తే మంచి పేరును కూడా సంపాదించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మామూలుగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ఖర్చులను కంట్రోల్లో ఉంచండి. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయం మంచిది కాదు. కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటలు కొంచెం కఠినంగా ఉంటే ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాలు వినటం మీకు ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో కొంత సమయం గడిపితే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను స్పష్టంగా చెప్పలేకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికగా మాట్లాడండి. మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, అలసట లేదా నిద్రలేని సమస్యలు కనిపించవచ్చు. మీరు మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. అలాగే ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతానపరంగా చూస్తే పిల్లల విషయంలో కొంత ఆందోళన కూడా ఉండవచ్చు. వారి యొక్క చదువుపై లేదా ప్రవర్తనపై మీరు దృష్టిని పెట్టాలి. అయితే ఒత్తిడి చేయకుండా ప్రేమతో మార్గదర్శనం చూపాలి. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటానికి ఈరోజు ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. మీరు చేసే పనులు ఇతరులకు ఉపయోగపడేలా ఉంటే మీరు మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం కూడా చూసుకుందాం. అదేవిధంగా రేపటి శక్తివంతమైనటువంటి పరిహారాలలో రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనసుకు శాంతిని ఇస్తుంది మరియు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. గోమాతకు గడ్డి లేదా పచ్చి ఆహారాన్ని ఇవ్వటం చాలా శుభప్రదం. అలాగే చిన్నపిల్లలకు సహాయం చేయటం, పేదవానికి ఆహార దానం చేయటం చేస్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. రెండవ పరిహారం, మీ ఇంట్లో దీపం వెలిగించి కొద్దిగా నెయ్యి ఉపయోగించి శ్రీకృష్ణుడికి హారతిని ఇవ్వండి. ఇది మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. మూడవది, మీరు ఈరోజు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. మాటలతో గాయపరచుకున్న జాగ్రత్త వహించాలి. ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఈరోజు మీరు ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చేయాలి. మీలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రించాలి.
కోపం మీకు నష్టాన్ని మాత్రమే ఇస్తుంది. ఓపిక సహనం ఉంటే మీరు ఈరోజు అన్ని అడ్డంకులను కూడా దాటగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీరు ధైర్యంగా తెలివిగా ముందుకు వెళితే రోజు కూడా మీకు విజయం అందించే విధంగా ముందుంటుంది. ప్రతి సమస్య ఒక పాఠాన్ని నేర్పుతుంది. మీరు ఆ యొక్క పాఠాన్ని అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితం మంచి దిశగా సాగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి అంతర్మదనం కలిగించే రోజు. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుంది. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనా అనే సందేహం కూడా మీ మనసులో రావచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతి నిర్ణయం ఒక అనుభవం. తప్పు అయినా అది మీకు ఒక పాఠాన్ని నేర్పగలుగుతుంది. అందుకే మీరు మీపై నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఈరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించాలని అనుకుంటే ఉదయం కన్నా మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడం చాలా మంచిది. ఆ యొక్క సమయంలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి పనులు, ఉద్యోగ మార్పు, వ్యాపార నిర్ణయాలు లేదా కొత్త ఒప్పందాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం కూడా జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం రేపు మీ ముందుకు రావచ్చు. అయితే